ఏపీలో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గతంలో ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు చేశారు. కానీ తాను ఎమ్మెల్యే అవగానే మాజీ ఎమ్మెల్యే అవినీతిపై విచారణకు ఆదేశించడం లేదు. పైపెచ్చు ఆయన కూటమి నేతలనే టార్గెట్ చేస్తున్నారట. దాంతో ఆయన అధికార పక్షమా స్వపక్షమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా ఆయన కథ? కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ గాలిలో మాత్రమే గెలుస్తారు అన్న ముద్ర ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆయనకు బదులుగా సోదరుడి కోడలికి టికెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ సర్వే కూడా చేయించింది. అయితే తాను అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని బలంగా ఢీకొట్టానని, తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును వేడుకోవడంతో ఆయనకు టికెట్ ఇచ్చారని కేడర్ చెబుతారు. ఈ క్రమంలోనే కూటమి గాలి వీయడం, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ నగరంలో సమావేశం పెట్టి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో కొండబాబు గెలిచారని టాక్. ఇప్పుడు కొండబాబు తీరు సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరుపై సొంత పార్టీ నుంచే విమర్శలొస్తున్నాయి. ఇక 2019 నుంచి 2024 మధ్యకాలంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎన్నో కుంభకోణాలు, కబ్జాలు, బియ్యం స్కామ్ ఇలా ఎన్నో చేశారంటూ చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చి కొండబాబు ఎమ్మెల్యే అయితే చంద్రశేఖర్ రెడ్డికి కష్టాలు తప్పవని అందరూ భావించారు. చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని కొండబాబు బయటకు తీస్తారని ప్రజలు కూడా ఆయనను గెలిపించారు. కానీ ఆయన మాత్రం ప్రతిపక్షంలో చేసిన పోరాటాన్ని పూర్తిగా మర్చిపోయారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించడం లేదంటూ నగర ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో రాష్ట్రాన్ని ఓ కుదిపేసిన కాకినాడ జయలక్ష్మి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దివాళా వ్యవహారంలో చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందట. అందుకే బ్యాంకు బాధితులకు న్యాయం చేస్తామని, కోట్ల రూపాయలు వెలికితీస్తామంటూ డిపాజిటర్ల డబ్బులు వారికి ఇస్తామని కొండబాబు ప్రకటించారు. దీంతో బ్యాంకు బాధితులు ఆయనకు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఈ విషయాన్ని కూడా మర్చిపోయారని అంటున్నారు. అంతేకాదు చంద్రశేఖర్ రెడ్డి హయాంలోనే బ్యాంకు దివాలా తీసిన తర్వాత ఏర్పడిన కమిటీకి కొండబాబు వెన్నుదన్నుగా నిలిచారట. ఇప్పటికీ ఆ కమిటీపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ కమిటీని కొండబాబు కొనసాగిస్తున్నారని బ్యాంకు బాధితులు చెబుతున్నారు. అటు నూతన కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ రెడ్డి నియమించిన త్రినాథ్ రెడ్డినే కొండబాబు కొనసాగిస్తూ ఆయనతో కలిసి తిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క ఎమ్మెల్యేకు ఇంటిపోరు మొదలైందట. వాస్తవానికి కొండబాబు ఎమ్మెల్యేగా గెలవడానికి ఆయన సోదరుడు సత్యనారాయణ కారణమంటారు. ఎన్నికలైన తర్వాత సోదరుడిని పూర్తిగా పక్కన పెట్టేశారట. అటు సోదరుడి కుమారుడు ఉమాశంకర్ పార్టీలో కీలక నేత. యువతలో మంచి పట్టుంది. దాంతో ఉమాశంకర్కు చెక్ పెట్టి తన కుమారుడు మోహన్ వర్మను రంగంలోకి దింపారట. దీంతో ఆయన సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడు ఉమాశంకర్ జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని కేడర్ చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడ సిటీలో ఎలాంటి ప్రోటోకాల్ పదవి లేని మోహన్ వర్మ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారట. మరోవైపు ఉమాశంకర్ వెంట పెద్ద ఎత్తున కేడర్ తిరుగుతున్నట్టు సమాచారం. ఈ విషయం ఎమ్మెల్యేకు అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. కింది స్థాయి కేడర్ ఉమాశంకర్ వెంట తిరగొద్దని మౌఖిక ఆదేశాలిచ్చారని టాక్ ఉంది. అయితే ఇంటి పోరుతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి భావనతో ఎమ్మెల్యేకు పొసగడం లేదు. కమిషనర్ భావనను ప్రభుత్వం ఏరి కోరి కాకినాడకు పంపించింది. కాకినాడలో నగరపాలక సంస్థ నిధులతో పాటు స్మార్ట్ సిటీ నిధులు కూడా దుర్వినియోగమయ్యాయి. నాన్ ఐఏఎస్లు కమిషనర్గా పనిచేస్తుండటంతో సరైన ఫలితాలు రావడం లేదు. త్వరలో నగరపాలక సంస్థకు ఎన్నికలు కూడా జరపాలి. దీంతో పరిపాలన చక్కదిద్దేందుకు నీతి నిజాయితీ గల అధికారిగా పేరున్న భావనను నియమించారు. కానీ ఆమె ఎమ్మెల్యే చేసే సిఫారసులు లెక్క చేయడం లేదని, ముక్కుసూటిగా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. గతంలో నగరపాలక సంస్థను తెలుగుదేశం పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుకు మేయర్తో పడేది కాదు. దీంతో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో ఉన్న కార్పొరేటర్లను వైసీపీలో చేర్చుకొని మేయర్ పీఠం వైసీపీ ఖాతాలో చేర్చారు. కొండబాబు వైఫల్యం వల్లే ఇది జరిగిందని ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు చెబుతారు. ఇక కొండబాబు ప్రతినిత్యం కార్పొరేషన్ కమిషన్పై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోటుపాట్లు ఉంటే సవరించాలి, అధికారులను కూర్చోబెట్టి మాట్లాడాలి. నగరపాలక సంస్థకు పాలకవర్గం లేదు, కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు.
ఏదైనా తేడా జరిగితే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలి. కానీ కొండబాబు మాత్రం నేరుగా సమావేశాల్లో కమిషనర్ను, నగరపాలక సంస్థ పనితీరును తూర్పారబడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేపై నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కార్యక్రమంలో కమిషనర్ ఎదురుగానే నగరపాలక సంస్థ పనితీరును ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. దీంతో అధికారులు ఆయన అధికార పార్టీనా, ప్రతిపక్షమా అంటూ విమర్శలు మొదలుపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే కొండబాబు పనితీరుపై జిల్లాకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ కూడా గుర్రుగానే ఉన్నారట. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్నాయి. పోర్టు తనిఖీ సందర్భంగా మీడియా ముఖంగానే అధికారుల ఎదురుగా పవన్ ఎమ్మెల్యేను నిలదీశారు. మీరేం చేస్తున్నారు? నగరం నుంచి బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయంటూ ప్రశ్నించి పరోక్షంగా కొండబాబు సపోర్ట్ చేస్తున్నారా అన్న స్థాయిలో విమర్శలు సంధించారు. దీంతో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు. అయితే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రతినిత్యం మీడియాను వెంటబెట్టుకుని ఇదిగో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కబ్జా చేశారు, ఇక్కడ ఈ భూములు కబ్జాకు గురయ్యాయి అంటూ ప్రకటనలు చేశారు కొండబాబు. ప్రతిరోజు చంద్రశేఖర్ రెడ్డి అవినీతి, అక్రమాలు, అక్రమ కట్టడాలు, భూ కబ్జాలపై మీడియా సమావేశాలు పెట్టేవారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటి గురించి ప్రస్తావించడం మానేశారు. ఆయన ఎమ్మెల్యే అయిన ఈ 10 నెలల కాలంలో కేవలం దేవాదాయ శాఖకు చెందిన కనకదుర్గ ఆలయ ప్రహరీ గోడను మాత్రమే అక్రమ కట్టడం అంటూ కూల్చివేయించారు. అది మినహా ఎక్కడా అక్రమ కట్టడాల జోలికి పోలేదన్నది పబ్లిక్ టాక్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమమని, అధికారంలోకి వచ్చాక సక్రమమా అంటూ ఇప్పుడు వైసీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కొండబాబు ఎందుకు సైలెంట్ అయ్యారనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదట. ఇదిలా ఉంటే ఐఏఎస్ అధికారిపై ఎమ్మెల్యే కొండబాబు చేసిన ఆరోపణలపై విమర్శలు వస్తున్నాయి. ఆయన చర్యతో కాకినాడ సిటీలో తెలుగుదేశానికి గడ్డుకాలం వస్తుందని సీనియర్లు వాపోతున్నారు. ఇక పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా కేవలం డబ్బున్న వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయానికి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఓ వాణిజ్యవేత్తను ఉత్సవ కమిటీ చైర్మన్ అంటూ ప్రకటించారు. కానీ దేవాదాయ శాఖ అస్సలు ఉత్సవ కమిటీని నియమించలేదు. అదేవిధంగా ఇటీవల మార్కెట్ కమిటీకి మరో వ్యాపారవేత్తను నియమించారు. ఆయన పార్టీలో పెద్దగా తిరిగింది లేదని నాయకులు చెబుతున్నారు. డబ్బున్న వారికే పదవులు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేసి కేసులు పెట్టించుకుని ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి పదవులు ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు బాహాటంగా ఆరోపిస్తున్నారు. కొన్ని దేవాలయాలపై ఆయన సొంత మనుషులు పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాకినాడ నగరంలోని అన్నదాన సమాజానికి చెందిన షాపులు వేలం వేయకుండా ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారని ఆ శాఖ అధికారులు వాపోతున్నారు. మొత్తం మీద కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తోనూ కొండబాబుకు అస్సలు పడడం లేదట. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీకి మైనస్ అవుతున్నాయని కాకినాడలో చర్చ జరుగుతోంది. గతంలో బాణాసంచా దుకాణాల కోసం ఎమ్మెల్యే అనుచరులు ఎంపీని టార్గెట్ చేశారు. రోడ్డుపై ధర్నాకు దిగడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీ కలిసి పాల్గొన్న కార్యక్రమం ఒక్కటి కూడా లేదని 2 పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. చివరకు ఈ ఇద్దరి విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోకపోతే మళ్లీ కాకినాడలో వైసీపీ హవా ప్రారంభమవుతుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.